ఇటీవల జోర్డాన్లో అమెరికా సైనిక క్యాంపుపై జరిగిన డ్రోన్ దాడికి అగ్రరాజ్యం ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ దాడులపై తాజాగా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భూమి మీద ఉండరని తీవ్రంగా రెచ్చిపోయారు. తాము ఘర్షణలను కోరుకోవడం లేదని, కానీ అమెరికన్లకు హాని కలిగిస్తే మాత్రం ప్రతిచర్య ఇలాగే ఉంటుందని స్పష్టం చేశారు. ఇక్కడితో ఊరుకోని అమెరికా ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. అమెరికన్లకు హాని చేస్తే మేం ఖచ్చితంగా ప్రతిస్పందిస్తామని బైడెన్ అన్నారు. రానున్న రోజుల్లో తమ టార్గెట్లపై మరిన్ని భీకర దాడులు ఉంటాయని హెచ్చరించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఘర్షణలు జరగాలని మేము కోరుకోవట్లేదు, కానీ మాకు నష్టం కలిగించాలని చూస్తే వారు మాత్రం మిగలరని అతి తీవ్రంగా హెచ్చరించారు. తమ దేశపు భూభాగంపై అమెరికా దాడికి వేడెక్కిపోయిన ఇరాక్ వేడెక్కిపోయింది. ఈ దాడులను ఇరాక్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని దుయ్యబట్టింది. ఈ వాదనపై పెంటగాన్ స్పందిస్తూ దాడుల గురించి తాము ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఇరాక్ ప్రభుత్వానికి సమాచారం అందించిన అనంతరమే వారి భూభాగంలో దాడులు చేపట్టామని వైట్ హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. జోర్డాన్లో ఇటీవల అమెరికా సైనిక క్యాంపుపై డ్రోన్ దాడి జరగడంతో 3 సైనికులు మృతి చెందారు. దీన్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే ఇరాక్, సిరియాల్లోని 85 ప్రాంతాల్లో యుఎస్ దాడులు చేపట్టింది. దీర్ఘశ్రేణి B-1 బాంబర్లతో విరుచుకుపడింది. సిరియాలో జరిపిన దాడుల్లో 18 మంది ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు మరణించినట్లు యూకేలోని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ వెల్లడించింది. ఇరాక్లోనూ పలు మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో ప్రపంచానికి అర్థం కావడం లేదు.